హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్ వచ్చా. ఈరోజు ఏంటంటే రెగ్యులర్ వీడియో షూట్ చేద్దామని వచ్చాను. సో రెగ్యులర్ వీడియో బట్ ఏంటంటే ఆర్మీ వాళ్ళది అనమాట. ఇది మ్యారేజ్. సో నైట్ 11 గంట మ్యారేజ్. ఫస్ట్ రిసెప్షన్ ఉంటుంది, ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఇగోండి ఇటు సైడ్ ఫుల్గా ఉన్నాయి, మొత్తం డ్రింకింగ్ ఇవన్నీ ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను అండి. ఇదంతా మొత్తం సెటప్ అంతా ఉంది, మాక్టైల్ సెటప్, మళ్ళీ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, గెస్ట్లు కూర్చోడానికి ఇలా ఉంది. సో ఇదంతా ఉందన్నమాట. సెటప్ అయితే భారీగా ఉంది. మరి ఎలా ఉంటుందో సెటప్ అంతా రెడీ అయ్యాక చూడాలి. మొత్తం ఇదంతా ఉంది. అవి మళ్ళీ మీకు అటు సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను. అటు సైడ్ బ్యాండ్ వాళ్ళు కూడా ఉన్నారు రెడీగా అంతా. సో ఇదిగోండి ఇదంతా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది కూడా ఈ మొత్తం సలాడ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నమాట. సో అవన్నీ రెడీ చేస్తున్నారు. సో ఇది రిసెప్షన్ జరిగే ఏరియా. లైటింగ్ మీకు అసలు కనపడకపోయి ఉండొచ్చు, ఎందుకంటే లైటింగ్ హెవీగా ఉంది కదా. వివోలో ఏదో దరిద్రం ఉంటుంది, లైటింగ్ ఉంటే మొత్తం పాడైపోయినట్టు అయిపోద్ది. మొత్తం ఏం బర్న్అవుట్ అయిపోయి ఏం కనిపించదు, ఎక్స్పోజర్ అంతా ఉండదు అన్నమాట. సో ఇదిగోండి బ్యాండ్ వాళ్ళు అందరూ మొత్తం కనిపిస్తుందా. మొత్తం ఇదంతా బ్యాండ్ ట్రూప్ అన్నమాట. సో అలా బ్యాండ్ ట్రూప్ ఉంటుంది. చిన్న గుడారాలు కూడా ఉన్నాయి. మరి ఇందులో మందు సెటప్ దేనికో చిన్న గుడారాలు వేశారు. వెల్కమ్ గర్ల్స్ అని కూడా పెట్టారు ఇక్కడ. అదిగోండి వెల్కమ్ గర్ల్స్ ఉన్నారు ఇక్కడ. ఇలా ఎవరో నేపాల్ వాళ్ళు, అస్సాం అమ్మాయిలు ఉన్నారు, అదే అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఇది సెటప్ చిన్నదోడు పెట్టారు. ఇవ్వండి ఇక్కడ ఫొటోస్ అవి దిగుతారు అందరూ. అండ్ డీజే సెటప్, డ్యాన్స్ ఫ్లోర్ రెడీగా ఉందన్నమాట. అయిన వెంటనే డ్యాన్స్ అంతా సెట్ అయిన వెంటనే బోయవచ్చంగా సౌండ్ మోగుతూ ఉంటుంది. ఇదిగోండి మేము ఇక్కడి నుంచే షూట్ చేస్తాం అన్నమాట. ట్రైపాడ్ అండ్ మా సెటప్ ఇది. ఇదిగోండి ఆర్మీ వాళ్ళది అంటే బేవచ్చంగానే ఉంటుంది. ఇగో జట్లు కూడా వెళ్తున్నాయి కింద నుంచి, అంతా జట్లు అన్నీ వెళ్తున్నాయి. సో జట్లు అవన్నీ చూపించాను కదా మీకు. ఓ బ్యాక్గ్రౌండ్ చూసారా, ఫుల్ లైటింగ్, అది బేవచ్చంగా ఉంది. సో ఇదిగోండి మీకు ఫ్రంట్ క్యామ్ కంటే నేను బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాను వ్యూ. సో వాళ్ళేమో ఫోటో ఎలక్ట్రీషియన్స్ ఏమో లైట్లు కలిపేస్తాను అంటున్నారు. మరి ఎంత కలిపేస్తారో ఏమో ఎవడో తెలుసు. బాక్స్ ప్రాబ్లం ఉందో ఏముందో తెలియదు మనకి. వాళ్ళ ఎలక్ట్రీషియన్స్ అడవుడు మాత్రం ఎక్కువ ఉంటుంది ఒక్కో చోట. సో ఈవెంట్లో అవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఇది వాక్వే అనుకుంటా, దీని మీద నడుచుకుంటా ఎంట్రీ ఇస్తారనుకుంటా. మొత్తం ఏదో స్టీల్ది కవర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, స్టీల్ కాయిల్ అంటారు చూసారా. కాయిల్ కాదు కానీ స్టీల్ ఫాయిల్ ఉంటుంది చూసారా, అది వేసారు కింద. సో ఆ సెటప్ వేసి దాని మీద వాక్ చేసుకుని వస్తారనుకుంటా. సో ఇదిగోండి డీజే ఏమో బ్యాక్గ్రౌండ్లో చిన్న స్లోగా సౌండ్ వచ్చేది పెట్టాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇదిగోండి ఇలా ఉంది మనకి, మన బ్యాక్ అంతా ఇలా ఉందన్నమాట. సో ఇగో మెయిన్ గెస్ట్లు కూర్చోడానికి ఫ్రంట్ సోఫాలు వేశారు. మిగతా అందరూ కూర్చోడానికి అంటే ప్లాస్టిక్ చైర్లు వేశారు. అవి కూడా పెద్ద అడావుడి కిందే ఉన్నాయి ఆ చైర్లు కూడా. అవి ప్లాస్టిక్ చైర్లు అన్నీ ఎలా ఉన్నాయి చూడండి. అవి ఇవన్నీ ప్లాస్టిక్ చైర్లు అన్నమాట. సో ఈ సెటప్ చూసారు కదా, మీకు చూపించడానికే తీసుకొస్తున్నాను. ప్లాస్టిక్ చైర్లు ఇలా ఉంటాయి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడడానికి ఏదో ఎలా ఉన్నాయంటే ఏదో సిరామిక్ లాగా ఉన్నాయి. బట్ సిరామిక్ అయితే కాదు, ప్లాస్టిక్. ఫైబర్ అనుకుంటాం, ఫైబర్ కూడా కాదు, ఇరిగిపోతాయి. ఒకటి బిగితే ఇరిగి దొబ్బుతాయి అదే అన్నమాట.
సో నాకు తెలిసి స్టార్ట్ అయినప్పుడు పెడితే పెద్ద గోల్లో ఉంటాం, మేము బిజీగా ఉంటాం, అసలు పెట్టడానికి కుదరదు కూడా, ఫుల్ ప్రోగ్రాంలో ఉంటాం కాబట్టి అసలు కుదరదు. సో మేము మా పనిలో బిజీగా ఉంటాం. ఎల్ఈడి సెటప్ ఇంకా అవ్వలేదు, ఎల్ఈడి సెటప్ అయితే అది కూడా సెట్ అయిపోద్ది. ఒక చిన్నది ఎల్ఈడి పెడుతున్నారు అక్కడ, అనిపించిందా? ఒక చిన్న ఎల్ఈడి, అండ్ అది సెటప్ అవుద్ది కొద్దిసేపట్లో. అండ్ ఇదిగోండి ఎక్కడ కూడా ఫొటోస్ దిగుతారు, చూసారా ఎలా బర్న్ అవుతుందో. వివోతో ఇదే ఇబ్బంది అండి, మొత్తం వీడియో అంతా బాగానే ఉంటుంది కానీ అలాగా ఎక్స్పోజర్ ఎక్కువ ఉందంటే మొత్తం బర్న్ అయిపోయి పెంట అయిపోద్ది. అందుకే జాగ్రత్తగా వేరే ఫోన్లు తీసుకోవడం బెటరు. లేదంటే మన దగ్గర యాక్షన్ క్యామ్ ఉంటే ఇంకా దీని ఇబ్బందే ఉండదు. యాక్షన్ క్యామ్ కంటే తోపు ఏదీ లేదు. మనం ఎప్పుడన్నా పట్టుకుని వీడియో తీయాలంటే, లేదు మన కెమెరాతో తీయచ్చు. మన కెమెరాతో తీస్తే చాలా బాగా వస్తుంది. బట్ ఏంటంటే మన కెమెరా అంత వెయిట్ మోసుకుని మొత్తం నడాలి. ఇప్పుడు వ్లాగ్ చేసినప్పుడు నేను మొత్తం నడుస్తూ మాట్లాడుతున్నాను, అలా నడుస్తూ మాట్లాడాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకే ఏంటంటే మనకి ఐదర్ ఫోన్లో వ్లాగ్ చేయండి, లేదంటే యాక్షన్ క్యామ్ కొనుక్కోండి. ఇప్పుడు కొత్తదేం కాదు, పాతదే, బట్ తక్కువ రేటుకి వస్తుంది, డీజే యాక్షన్ 2 అని. అది చాలా బాగుంది అంటున్నారు అందరూ, కాకపోతే హీటింగ్ ఇష్యూ లైట్గా ఉందంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది టెస్ట్ చేస్తే కానీ చెప్పను. కంటిన్యూస్ రికార్డ్ చేసి ఏదైనా హీట్ అవుద్ది. ఇప్పుడు A7 M4 ఉంది, రెగ్యులర్ వీడియో తీసాను అనుకో నేను కంటిన్యూస్గా, హీట్ అయిపోద్ది. అదే సినిమాటిక్ చేస్తున్నాను ఏం అంత హీట్ ఏం అవుద్ది. కంటిన్యూస్గా తీస్తేనే ఏదైనా ప్రాబ్లం, కంటిన్యూస్గా తీయకపోతే ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. నెక్స్ట్ యాక్షన్ 2 తీసుకోవచ్చు, ఇంకా యాక్షన్ 5 Pro ఉంది డీజే వాడిది, మళ్ళీ Insta360 వాడిది కూడా కెమెరా వచ్చింది, AS Pro 2 ఏదో వచ్చింది. సో అలా కెమెరాలు డిఫరెంట్ కంపెనీ వాళ్ళు చాలా కెమెరాలు వదిలేరు అనమాట. సో మీకు నచ్చింది చూస్ చేసుకుని మనం తీయడమే అనమాట. ఏది బాగా వస్తుందో చూసుకుని, ఫీచర్స్ ఏం బాగున్నాయో మనకు తగినట్టు తీసుకుని చేసుకోవడమే. లేదంటే చాలా ఇబ్బంది పడతారు సరిగ్గా లేకపోతే. ఇగో నా ఫోన్ దాంట్లో తీస్తున్నాను కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. బట్ స్టిల్ మన ఏంటంటే మీ అందరికీ నా వర్క్ ఎలా ఉంటుంది, ఇది వర్క్ ఎన్విరాన్మెంట్ అదంతే ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని నేను తీస్తున్నాను. కెమెరాలో తీయాలంటే ఇప్పుడు మళ్ళీ ఈవెంట్ అయ్యే వరకు ఆ కెమెరా పట్టుకునే ఉండాలి, చెయ్యి నొప్పి ఇంకా ఎక్కువ అయిపోద్ది. సో ఇప్పుడు కెమెరా పట్టుకునే ఓపిక అయితే నాకు లేదు. సో అందుకే అంటున్నాను, యాక్షన్ 5 Pro కానీ అలాంటివి ఏమన్నా మన దగ్గర ఉన్నాయనుకోండి, అవి తీసుకుని మనం ఇంచక్కా చేసుకోవచ్చు అనమాట. సెటప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అవి తీసుకుని ఏంటి అట్లా మోడ్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడ్స్, అవన్నీ చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ తేనెటీగలు కూడా వస్తున్నాయి, దీని లోపల తేనెటీగ ఉంది చూసారా. లైట్ లోపల తేనెటీగ ఉంది, దానికి ఏదో లైట్ చూసి ఆనందిస్తున్నట్టు ఉంది, కాసేపట్లో మాడిపోద్ది అది. ఆ లైట్ వేడికి వెళ్ళి దాన్ని తగులుతుంది అంతే, చచ్చుద్ది అది. ఏదో కాసేపు ఆనందంగా ఉంటుంది దానికి అంతే. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.